మీ చెమట మీ రక్తాన్ని దారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు మనం ఆలోచించాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క, మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టా రాసేది. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోనివైతే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇది చేయి, మొగోనివైతే అది చేయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చేపి ఎలక్షన్లకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక్క రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనేం మాట్లాడిండు అది కూడా పెడతాను. भाइयों और बहनों, अदानी जी और मोदी जी एक हैं। यहां की जो सिंगरेनी की माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे। I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. भाइयों और बहनों, ఆయన ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాబ్ కూడా పెట్టవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు. రాహుల్ గాంధీ ఎక్కడనో కదా హైదరాబాద్ తుక్కు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడే రమణ యాద్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది? ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలల్లో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగోడే చెప్పిండు, ఈ సిపాయి. ఇక దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబ్ 2-3 రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదువుకుంటారు.